ఇది జపం చేసుకోవచ్చు. అందరూ పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ జపం చేసుకోవచ్చు. పిల్లల చేత కూడా జపం చేయించవచ్చు. దీనివల్ల పిల్లల్లో మేధాశక్తి పెరుగుతుంది, బుద్ధిశక్తి పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ బ్రతుకంతా పనికొస్తుందండి. ఇక్కడ దీని సంధ్యాకాలాల్లో కానీ జపం చేస్తే ఇది సంధ్యావందనమే. సూర్యమండలంలో అమ్మవారిని భావన చేస్తూ ఈ మంత్రాన్ని కానీ చేస్తే ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం. అలానే మహామంత్రం ప్రారంభమవుతుంది. ఇది కూడా మళ్ళీ 3 పాదములే, 24 అక్షరాలు. ఒక్కొక్క పాదంలో 8 చెప్పునుంటాయి. అందరూ సిద్ధమేనా? ఒక్కసారి అందరం అందాం. ముందు మంత్రం అందరం అందాం, తర్వాత అర్థం తెలుసుకుందాం. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. ఇందులో భావం పరిశీలించండి ఒక్కసారి.